రుద్ర హాల్లో కూర్చొని చాలా కూల్గా కాఫీ ఆర్డర్ ఇస్తాడు. ఇది చూసి ఇషిక చాలా కంగారు పడుతూ ఉంటుంది. లాస్ట్ టైం ఇలాగే కూల్గా కాఫీ తాగి ఎవరి బిజినెస్కి వాళ్ళని బాధ్యత పంపాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని చాలా భయపడుతూ ఉంటుంది. అయితే వీరు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఇవాళ నుండి సూపర్ మార్కెట్ నేనే చూసుకోవాలి కదా, అందుకే రెడీగా అవుతున్నాను అని ఇషికతో చెప్తూ ఉంటుంది. అయితే హాల్లో పెద్దాయన మరియు మిగతా ఫ్యామిలీ ఇంటి వాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు. శకుంతల తన అత్తగారు వచ్చి వీరు సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకోవాలి అని నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే శకుంతల గట్టిగా చెప్తుంది, ప్రమీల ఇక మీదట బయటికి వెళ్ళకు అని రాత్రి తెలిసి చెప్పేశాను. దీనికి రుద్ర సైలెంట్గా కూర్చొని వింటాడు. కానీ తన మౌనంలో ఏదో వైలెన్స్ ఉందని ఇషిక ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే వీరు మొదట్లో మొహమాట పడుతూ ఉంటుంది. మీరు రుద్ర సూర్యవంశీ, ఇంతమంది ఉండగా నేను ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. కానీ శకుంతల ఇది నా నిర్ణయం, నా మాటకి విలువ ఇస్తే సూపర్ మార్కెట్కి వీళ్ళు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. వీరు అత్తగారు దీవెనలు తీసుకొని సూపర్ మార్కెట్కి బయట తీరుతాడు. అయితే రుద్ర మాత్రం చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అయితే వీరు వెళ్తున్నప్పుడు రుద్ర సడన్గా ఆగండి అని గట్టిగా అరుస్తాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.